క్రీస్తు విరోధులు ఎవరు? యేసుక్రీస్తు శరీరముతో ఈ లోకానికి వచ్చారని ఒప్పుకొనని అనేకులు ఈ లోకంలో బయలుదేరారు. ఇలాంటి వారినే యోహాను గారు వంచకులు మరియు క్రీస్తు విరోధులని సంబోధించారు. యోహాను గారు రాసిన రెండవ పత్రిక సుమారు క్రీస్తు శకం 85 నుండి 95 మధ్యలో రాయబడింది. ఆ సమయానికే క్రీస్తు విరోధులు మొదలయ్యారు. ఈ కాలానికి విస్తరించారు. క్రీస్తుకు వ్యతిరేకంగా లేచి ఆయన స్థానాన్నే ఆక్రమించాలనుకుంటున్నారు. ఈ విరోధులు యేసు పుట్టుకనే నమ్మరు. పైగా ఈ అబద్ధపు ప్రచారాన్ని జనాల మనసుల్లో బలంగా నాటడమే వీరి ప్రధాన కర్తవ్యం. అందుకే యోహాను గారు పూర్ణ ఫలం పొందుకునే వరకు జాగ్రత్తగా జీవించమని ఈ పత్రికల్లో తెలియజేస్తున్నారు. కాబట్టి మన విశ్వాసాన్ని యేసుక్రీస్తు రాకడ వరకు గట్టిగా పట్టుకొని ఆ పరలోకానికి చేరుకునేలా ఈ భూమిపై జీవించాలి. ఆయనతో యుగయుగాలు ఆనందంగా జీవించాలి.